హలో అందరికీ. ఈరోజు మన వీడియోలో కొద్దిగా మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడం వల్ల డిజీనెస్ అంటే వర్టిగో, తల తిరగడం అనే ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తానన్నమాట. దానికి మెయిన్గా రీజన్స్ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్లైటీ, స్కాటర్డ్ థింకింగ్ అంటే చంచలమైన, అంటే స్కాటర్డ్ అంటే చెదురుమదురు, మనకి ఒక థాట్ ప్రాసెస్లో ఒక క్లారిటీ లేకపోవడం. ఆ రిఫ్యూజల్ టు లుక్, రిఫ్యూజల్ అంటే మనం దేన్నైనా చూడడానికి కానీ మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట, చాలా గజిబిజిగా ఉండడం. ఇదైతే మెయిన్గా మన థాట్ ప్రాసెస్లో ఉండే థాట్ ప్రాసెస్ ఇలా ఉండడం వల్ల మనకి డిజీనెస్ అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది అనమాట. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ లేకపోతే స్టేట్మెంట్స్ ఏవని ఇప్పుడైతే చెప్తాను. ఐ యామ్ డీప్లీ సెంటర్డ్ అండ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు బీ అలైవ్ అండ్ జాయస్. అంటే నేను లోతైన తర్వాత స్థిరంగా తర్వాత పీస్ఫుల్గా ఉన్నాను నా లైఫ్లో. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు బీ అలైవ్ అండ్ జాయస్ అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్ అనమాట. రిపీట్ చేస్తాను. ఐ యామ్ డీప్లీ సెంటర్డ్ అండ్ పీస్ఫుల్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు బీ అలైవ్ అండ్ జాయస్. నేను నా జీవితాన్ని నేను బతుకున్నంత వరకు చాలా హ్యాపీగా తీర్చిదిద్దుకుంటాను అనేది మన థాట్ ప్రాసెస్గా ఉండాలన్నమాట. ఈ స్టేట్మెంట్స్ కనుక చెప్తూ ఉంటే మనకి చాలా మటుకు ఆ థాట్స్ అనేవి మారుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి డ్రై ఐ, అంటే కళ్ళు ఎండిపోయి ఉంటాయి అన్నమాట. దీనికి మన థాట్స్ ఎలా ఉంటే ఈ ప్రాబ్లం వస్తాయి అనేది చూద్దాం. యాంగ్రీ ఐస్, రిఫ్యూజింగ్ టు సీ విత్ లవ్, వుడ్ రాదర్ డై దాన్ ఫర్గివ్, బీయింగ్ స్పైట్ఫుల్. మన థాట్స్ ఎలా ఉంటాయంటే యాంగ్రీ ఐస్ అంటే ఎప్పుడు మనం కోపంగా ఉంటాం. రిఫ్యూజింగ్ టు సీ విత్ లవ్, మనం ప్రేమగా చూడలేకపోతాం అవతలి వ్యక్తుల్ని. ఇట్ క్యాన్ బి సిచ్యుయేషన్ ఆల్సో. వుడ్ రాదర్ డై దాన్ ఫర్గివ్, నేను చచ్చైనా చేస్తాను కానీ క్షమించను అనే ఒక థాట్. బీయింగ్ స్పైట్ఫుల్, కపటంగా ఉండడం. కపటంగా అంటే పరిస్థితి తగ్గట్టు బిహేవ్ చేయడం అన్నమాట. ఇవన్నీ థాట్ ప్రాసెస్ అయి ఉంటుంది. దీనికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటి? ఐ విల్లింగ్లీ ఫర్గివ్, నేను క్షమించడానికి రెడీగా ఉన్నాను. ఐ బ్రీత్ లైఫ్ ఇంటూ మై విజన్ అండ్ సీ విత్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్. నా దృష్టిలో జీవాన్ని పోసి దయ మరియు అర్థంతో చూస్తాను. నా లైఫ్ని నేను చూసే విధానాన్ని మార్చుకుంటాను అని చెప్పాలి. నేను రిపీట్ చేస్తాను. ఐ విల్లింగ్లీ ఫర్గివ్, ఐ బ్రీత్ లైఫ్ ఇంటూ మై విజన్ అండ్ సీ విత్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్. ఈరోజు అయితే రెండిటి ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. డిజీనెస్ తర్వాత డ్రై ఐ. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా మన థాట్ ప్రాసెస్లో మనం చేంజెస్ తెచ్చుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, మన కంట్రోల్లోనే మనం మన లైఫ్ని ఉంచుకోగలం అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.